రైట్ ఇప్పుడు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూముల వేలం ఆపాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన 4వ రోజుకు చేరింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఇవాళ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరోవైపు హెచ్సియు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. హెచ్సియు దగ్గర ప్రస్తుత పరిస్థితి గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ప్రొటెస్ట్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఈరోజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులంతా కూడా తమ నిరసన కార్యక్రమాలను చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా కొంత అదుపు తప్పింది. భారీగా మోహరించినటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేసేటటువంటి దానిలో భాగంగా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మెయిన్ ప్రధాన గేట్ వద్దనే ఇక్కడ పోలీసులు అయితే పూర్తిగా భారీగా మోహరించడం జరిగింది. ఎందుకంటే గత 10 రోజులుగా కూడా ఇక్కడ విద్యార్థులంతా కూడా ఒకటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం వేలం వేయాలని చూస్తున్న, అభివృద్ధి చేయాలని చూస్తున్నటువంటి 400 ఎకరాల వెనక్కి తీసుకోవాలి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలి తప్ప దాన్ని అభివృద్ధి పేరుతో వేలం వేయొద్దు అనేటటువంటి ప్రధాన డిమాండ్ వారంతా కూడా వ్యక్తపరుస్తున్నారు. దాంట్లో భాగంగానే 10 రోజుల నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఒక్క విద్యార్థి కూడా క్లాసులకు అటెండ్ అవ్వకుండా పూర్తిగా తమ నిరసన కార్యక్రమాలతోనే పూర్తిగా ప్రొటెస్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కూడా ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే లాఠీ చార్జ్ జరగడం జరిగింది. ఈ లాఠీ చార్జ్లో కొంతమంది విద్యార్థులు గాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మనం చూస్తున్నటువంటి ప్రధాన గేట్ నుంచి విద్యార్థులంతా కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్కి వినతి పత్రం సమర్పిస్తాము. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ నుంచి కూడా వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం చేస్తున్నటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, దాన్ని హెచ్సిసికి అటాచ్ చేయాలనేటటువంటి అంశాన్ని ఆ వినతి పత్రంలో పొందుపరుస్తున్నాము అనేటటువంటి అంశాన్ని కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ కార్యక్రమానికి మరొకవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కానీ వారంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న కూడా మనం చూసాం, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వారంతా కూడా నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిశీలనకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ పోలీసులు వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు కూడా బీజేపీకి సంబంధించినటువంటి మహిళా మోర్చా విభాగం నేతలు కూడా ఈరోజు హెచ్సిసికి సంబంధించి భూముల పరిశీలనకు వస్తామంటూ కూడా వారు బయలుదేరినటువంటి వెంటనే మహిళా మోర్చా అధ్యక్షురాలను సైతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడైతే ప్రతి విద్యార్థి ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మాకు మద్దతుగా అండగా నిలుస్తామంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మా దగ్గరకు వచ్చి వెళ్ళడం కాదు, ముఖ్యంగా ఇక్కడ దాదాపు 100ల సంఖ్యలో జేసీబీలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా చదును చేస్తున్నాయి. అక్కడికి వెళ్ళి అటవీ ప్రాంతాన్ని చదును చేస్తున్నటువంటి జేసీబీలను అడ్డుకున్నట్టు కూడా వారంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, ప్రధాన గేటు వద్ద హెచ్సిసికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి వెళ్ళడంతో ఇక్కడ పూర్తిగా ఏ ఒక్క విద్యార్థి కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే విద్యార్థులు పూర్తిగా ప్రతిరోజు ప్రొటెస్ట్ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలతో వారంతా కూడా క్లాసులకి అటెండ్ అవ్వకుండా వారంతా కూడా ఆ 400 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా వారంతా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏ ఇతర ముఖ్యంగా ఆ జాతీయ ఉద్యానవనం కింద దాన్ని డెవలప్ చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు విద్యార్థుల తరపున న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాంతోపాటు వటా సంస్థ, స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి సంస్థ కూడా హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే దీనిపైన విచారణ కూడా జరగబోతుంది. ఎందుకంటే దీన్ని 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతటిని కూడా జాతీయ ఉద్యానవనం కింద డెవలప్ చేయండి, అంతేగాని దీన్ని అభివృద్ధి పేరుతో వేలం వేయకుండా అనేటటువంటి ప్రధాన డిమాండ్ని ఒకవైపు విద్యార్థులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, మరొకవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
దీంతోపాటు మరొకవైపు బీజేపీ నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు నిన్న ఢిల్లీ కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది. ఈ ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇష్యూ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి అంశంపైన నిన్న కేంద్ర మంత్రితో కూడా వివరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికీ ఒకవైపు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ 400 ఎకరాల ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ పైన ప్రధానంగా నిన్న సమీక్ష సైతం జరిపినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాలి. మరొకవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గేది లేదు, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్లవలసిందేనంటూ కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హెచ్సిఏలో కొంత ప్రశాంత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. కొద్దిసేపటి క్రితం అయితే లాఠీ చార్జ్ జరిగింది. కానీ ఇప్పుడు అయితే విద్యార్థులంతా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద వారంతా కూడా నిరసనలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్కి వినతి పత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. దుర్గా, థ్యాంక్ యూ నాగేంద్ర. Hey, don't touch!